రైట్. నాగోబా ఉత్సవాల్లో ప్రధానమైన ఘట్టం గిరిజన దర్బార్. ప్రతి ఏటా నాగోబా జాతర ప్రారంభమైన మూడో రోజు గిరిజన దర్బార్ నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. 1942లో హేమండ్ డార్ఫ్ అనే మానవ వనరులకు సంబంధించిన శాస్త్రవేత్త ఈ కల్చర్ని ప్రారంభించారు. సో నాగోబా దర్బార్ సంబంధించి ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులంతా కూడా ఇక్కడ గిరిజనులకు సంబంధించి, ఆదివాసులకు సంబంధించిన సమస్యలపైన కొంత చర్చ జరగాల్సి ఉంటుంది. గతంలో స్వాతంత్రానికి ముందు 1942లో నిజాం పాలనలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపైన అధ్యయన కమిటీ అధ్యయనం కోసం హేమండ్ డార్ఫ్ని ఇక్కడికి ఈ ప్రాంతానికి ఏజెన్సీకి అప్పటి నిజాం ప్రభుత్వం పంపించింది. జల్ జమీన్ జంగల్ కోసం అప్పుడు కొమరంభీం చేసిన పోరాట స్ఫూర్తి కావచ్చు, ఇదంతా చూసి అసలు ప్రజలు ఎందుకు ఇంత దీనావస్థలో ఉన్నారు, వాళ్ళ సమస్యలు ఏంది తెలుసుకోవడానికి లండన్కి సంబంధించిన హేమండ్ డార్ఫ్ని ఇక్కడికి పంపించారు. అయితే హేమండ్ డార్ఫ్ పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత మారుమూల ప్రాంతాల్లో, కొండల్లో, కొనల్లో, గుట్టల్లో ఉండే ఆదివాసీలకి, గిరిజనులకి ప్రజాపాలన కావచ్చు, అధికారులకు సంబంధించిన సేవలు అక్కడికి రావడం దరిచేయడం లేదు. కాబట్టి ఇలాంటి ఒక వేదిక కరెక్ట్ అవుతుందని చెప్పేసి ఆయన నిర్ణయించారు. ఆ రోజు అప్పట్లోనే నాగోబా దర్బార్ నిర్వహించడం అన్నది ఈ ఆనవాయితీని ఆయన ప్రారంభించారు. ఆ రోజు ఆ గిరిజనులకు సంబంధించిన సమస్యలన్నింటినీ లిఖితపూర్వకంగా ఆయన తీసుకున్న తర్వాత దానికి సంబంధించి ఆ కన్సర్న్ అధికారులు ఏదైతే రోడ్డు కావచ్చు, విద్యా, వైద్యం లాంటి ఏవైతే వాటికి సమస్యలు ఉంటాయో వాటిని కన్సర్న్ అధికారులకు ఫార్వర్డ్ చేసి దాని సమస్యలు తీర్చే ఒక ఆనవాయితీ ఉండదు. కానీ గతంలో ఇది చాలా స్ట్రిక్ట్గా అమలు అయ్యేది. గిరిజనులు తమ సమస్యలను నేరుగా చెప్పుకునేవారు. ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ డైరెక్ట్గా వాళ్ళతో ఫేస్ టు ఫేస్ దర్బార్లో కొంత సమస్యలపైన చర్చ జరిగేది. కానీ రాను రాను ఇదంతా దర్బారు రాజకీయ వేదికగా మారుతుంది. ప్రజాప్రతినిధులు, అధికారంలో ఉన్న వాళ్ళు స్టేజ్ని పంచుకొని రాజకీయ ఉపన్యాసాలకు మాత్రమే పరిమితం అవుతారన్నది ఒక రకంగా గిరిజనులు, ఆదివాసీ సంఘాలకు సంబంధించిన నాయకులు ప్రతి ఏటా కూడా ఆరోపిస్తూ ఉంటారు. కేవలం ఇలాంటి స్టాల్స్ ఏర్పాటు చేసి స్టాల్స్లో ఆ గ్రామాలకు సంబంధించి కావచ్చు, గిరిజనులకు సంబంధించిన సమస్యలు ఏవైతున్నాయో వాటిని ఆ ప్రాంతంలో కౌంటర్ ఏర్పాటు చేసి దాంట్లో స్వీకరిస్తారు. చూడొచ్చు, మనం సమాచార శాఖ ద్వారా ఒక ప్రజావాణి కూడా కౌంటర్ని అక్కడ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఆ కౌంటర్లో వీళ్ళకి సంబంధించిన సమస్యలు, ఆదివాసీలు ఏమైనా ఉంటే దానికి సంబంధించిన ఫిర్యాదులు చేయొచ్చు అన్నది ఒకటి పెట్టారు. కానీ ప్రస్తుతానికి ఈ ఏడాది ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో కొంత ఎలాంటి ప్రకటనలు ఉండకపోవచ్చు అన్నది ఒకటి అర్థమవుతోంది. రాష్ట్ర మంత్రులు అటు కొండా సురేఖ, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క ఈ కార్యక్రమానికి రావాల్సి ఉంది. వచ్చినప్పటికీ కూడా నామమాత్రంగా జరుగుతుంది. ఎందుకంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి కేవలం నామమాత్రంగా దర్బార్ జరిగే అవకాశం కూడా చాలా వరకు కనిపిస్తుంది. ప్రతి ఏడాది ఇదే తంతుగా మారింది. రాజకీయ నాయకులు వచ్చే వేదికను పంచుకొని కేవలం హామీలకు మాత్రమే పరిమితం అవుతారు. కానీ ఈ మారుమూల ప్రాంతాలకు సంబంధించిన ఆదివాసులు, గిరిజనులకు సంబంధించిన సమస్యలు ఎప్పుడు కూడా తీరడం లేదన్నది ఒక రకంగా గిరిజన సంఘాలు, ఆదివాసీ సంఘాలు ప్రతి ఏటా కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. నేటికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఏజెన్సీ ప్రాంతంలోని చాలా గ్రామాల్లో కరెంటు సౌకర్యం లేదు. విద్యా, వైద్యానికి నోచుకొని పరిస్థితి. వర్షాకాలం వచ్చిందంటే చాలామంది గర్భిణులు వాగు అవతల ప్రసవించాల్సిన దుస్థితి నేడు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఏజెన్సీ ప్రాంతంలో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రోడ్డు కనెక్టివిటీ లేదు. విద్యకు సంబంధించి చాలామంది హాస్టల్లో కానీ మిగతా స్కూళ్ళల్లో నాణ్యమైన విద్య అందడం లేదు, నాణ్యమైన భోజనం అందడం లేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. రీసెంట్గా ఫుడ్ పాయిజన్తో పిల్లలు కూడా చనిపోయిన ఘటనలు చాలా వరకు ఉన్నాయి. సో దీనిపైన క్షుణ్ణంగా చర్చ జరగాలి. ఈ నాగోబా వేదిక, ఈ దర్బార్ కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే హామీలు, విద్యా, వైద్యానికి సంబంధించి చాలా స్పష్టమైన హామీలు ఉండాలి. రోడ్ కనెక్టివిటీ కావచ్చు, విద్యుత్ కావచ్చు, ఆదివాసులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అయ్యేలాగా ఉండాలని చెప్పి కొంత డిమాండ్స్ ఉన్నాయి. దాంతోపాటు ఆదివాసీలు పోడు వ్యవసాయం చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలి. ఆ పట్టాలకు సంబంధించి రైతు భరోసాకు సంబంధించిన నిధులు కావచ్చు, మిగతాన్ని కూడా వాళ్ళకి అందేలా చూడాలి. రైతు బీమా లాంటి సౌకర్యాలు కూడా కల్పించాలన్నది ఒక రకమైన డిమాండ్ అయితే ఉంది. సో చూడాలి ఈసారి మరి నాగోబాకు సంబంధించిన దర్బార్ ఏ విధంగా జరగబోతుంది, ఎప్పట్లాగే నామమాత్రంగా జరుగుతుందా, ఆదివాసీలు, గిరిజనులకు సంబంధించిన సమస్యలపైన చర్చ జరుగుతుందన్న దానిపైన మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.